ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కేస్ చూశానండి. ఒక ఇన్ఫర్టిలిటీ కపుల్ వచ్చారు నా దగ్గరికి. వాళ్ళలో ఉమెన్ ఈజ్ కంప్లీట్లీ నార్మల్. ఆ మేల్ పార్ట్నర్ ఎవాల్యుయేషన్ చేసినప్పుడు సెమెన్ అనాలిసిస్ చేస్తే మనకి కౌంట్ లెస్ దాన్ 5 మిలియన్ ఉందన్నమాట. అండ్ స్క్రోటల్ డాప్లర్ ఏమో కంప్లీట్లీ నార్మల్ ఉంది. హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేస్తే FSH లెవెల్స్ హై ఉన్నాయి. దెన్ క్యారియోటైపింగ్ చేస్తే అది కూడా నార్మల్గానే ఉంది. బట్ ఇంకా ఏం రీజన్ అయి ఉంటుంది, ఎందుకు తనకి కౌంట్ అనేది తక్కువగా ఉందనేది చూసుకుంటే తనకి Y క్రోమోజోమ్ మైక్రో డిలీషన్ అనేది ఉందన్నమాట. సో ఈ Y క్రోమోజోమ్ మైక్రో డిలీషన్ అంటే ఏంటి, దాని ఇన్ఫర్టిలిటీలో దాని రోల్ ఏంటి అంటే, ఈ Y క్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్ అనేటివి మోస్ట్ కామన్గా చూస్తుంటాము. ఇది మెయిన్లీ నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా కేసెస్లో, స్పర్మ్ కౌంట్ లెస్ దాన్ 5 మిలియన్ కేసెస్లో అనేది తెలుస్తుంది అనమాట. సో ఈ Y క్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్ అనేవి మనం రెగ్యులర్గా చేసే క్యారియోటైపింగ్లో తెలుసుకోలేము. దానికి సపరేట్గా మళ్ళీ PCR టెస్టింగ్ అనేది చేసుకోవాలి. అసలు ఈ Y క్రోమోజోమ్కి ఏంటి, దాని ఫంక్షన్ ఏంటి అనుకుంటే, ఈ Y క్రోమోజోమ్ అనేది మెయిన్లీ స్పర్మటోజెన్సిస్ అంటే స్పర్మ్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమాట. లాంగ్ ఆర్మ్ ఆఫ్ Y క్రోమోజోమ్ పైన అజోస్పర్మిక్ ఫ్యాక్టర్ రీజన్ అనేది ఉంటుందన్నమాట. సో అందులో మనకి AZFA, AZFB, AZFC. సో వీటిలో మైక్రో డిలీషన్స్ జరిగినప్పుడు వాళ్ళకి స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోయి ఎయిదర్ వాళ్ళు సివియర్ ఆలిగోజోస్పర్మియాతో కానీ లేదా నాన్ అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియాతో కానీ ప్రెజెంట్ అవుతూ ఉంటారనమాట. సో అండ్ ఈ Y క్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్ అనేటివి ఏమవుతుందంటే జెనెటికల్లీ ఫాదర్ నుంచి నెక్స్ట్ సన్కి కూడా ట్రాన్స్మిషన్ అయితే అవుతుంటుంది. సో ఇది ఎవరికైతే ఫాదర్కి ఎవరికి ఉంటుందో వాళ్ళు ICSI ద్వారా ట్రీట్మెంట్ తీసుకొని ఉంటారో, సో నెక్స్ట్ వాళ్ళ సన్కి కూడా మనం ఖచ్చితంగా ఈ Y క్రోమోజోమ్ మైక్రో డిలీషన్ అనేది టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫర్దర్గా ఇంకా ఈ Y క్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్ గురించి కానీ లేదా ఈ రోల్ ఆఫ్ Y క్రోమోజోమ్ ఇంకా ఏముంటుంది అనే దాని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే కన్సల్ట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. థ్యాంక్ యూ.